ఇందాక మీరు కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ ఈ వీటిల్లో యాంటీబయోటిక్స్ మిస్‌యూజ్ వల్ల వచ్చే నష్టాల గురించి మాట్లాడారు. అలాగే మీరు సర్జికల్ ఆంకాలజిస్ట్ కాబట్టి మీ ఎక్స్‌పీరియన్స్‌లో సర్జరీ కేసెస్‌లో యాంటీబయోటిక్స్ మిస్‌యూజ్ వల్ల చూసిన నెగెటివ్ థింగ్స్ ఏమైనా అవును. ఉన్నాయండి? అంటే ఇప్పుడు మేము సర్జికల్ ఆంకాలజిస్టు, ఇప్పుడు సర్జన్స్ కదా మేము. సో, సర్జన్స్‌లో మాకు కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పేషెంట్స్‌లుంటారు. అంటే క్లీన్ కేసెస్ అంటాం. అంటే వాళ్ళకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉండవు. మనం ముందుగా బాగా ప్రిపేర్ చేసి ఒక సింగిల్ డోస్ ఆఫ్ యాంటీబయాటిక్ ఇచ్చి ఆపరేషన్ చేస్తాం, సక్సెస్ అయిపోతుంది. కానీ కొన్ని కంటామినేటెడ్ కేసెస్ ఉంటాయి. అంటే కొన్ని పేగుల మీద ఆపరేషన్ చేసేవి, లేకపోతే నోటి క్యాన్సర్‌లో ఆపరేషన్. ఇప్పుడు నోట్లో చాలా బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా అన్నిటినీ ఇక్కడ ఆపరేషన్ చేశాననుకోండి, ఖచ్చితంగా ఆ బ్యాక్టీరియా బ్లడ్‌లోకి వెళ్తుంది. సో, మనం దీన్ని డిస్టర్బ్ చేసినంత వరకు పర్వాలేదు. కానీ ఒక్కసారి దీని మీద హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, ఎస్పెషల్లీ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, మనం దాన్ని ఏమైనా ఆపరేషన్ చేస్తే ఖచ్చితంగా ఆ మౌత్‌లో ఉన్న కొన్ని బ్యాడ్ బ్యాక్టీరియాస్ బ్లడ్‌లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలాగే పేగులో అంటే కోలాన్ క్యాన్సర్స్ అంటాం. సో, పేగులో కూడా మోషన్ ఉంటుంది. ఎప్పుడైతే మోషన్ మనం పేగు కట్ చేస్తామో, ఆ మోషన్ ద్వారా మనకి బ్లడ్‌లోకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో, ఇవి కంటామినేటెడ్ కేసెస్ అంటాం. సో, ఈ కంటామినేటెడ్ కేసెస్‌కి ఖచ్చితంగా మేము ఒక 5 నుంచి 7 రోజులు యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం. సో, యాంటీబయాటిక్స్ మనం ఏంటి ప్రొఫిలాక్టిక్‌గా పెడతాం వీళ్ళకి. అంటే మనం ఏదో ముందు నుంచే ఆ నోట్లో ఉన్న సలైవాలో ఉన్న బ్యాక్టీరియాని కనిపెట్టి యాంటీబయాటిక్ యూజ్ చేయాలి. లేకపోతే ముందే స్టూల్‌లో వచ్చిన బ్యాక్టీరియాస్‌ని కనిపెట్టి మనం యాంటీబయాటిక్ యూజ్ చేయాలి. అలాంటి ప్రోటోకాల్ ఉండవు. సో, అలాంటి ప్రోటోకాల్ లేనప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రొఫిలాక్టిక్‌గానే హీలింగ్ టైమ్, ఆ 7 డేస్ బాడీకి హీలింగ్ టైంలో యాంటీబయాటిక్ పెడుతూ ఉంటాం. సో, యూజువల్‌గా మనం పెట్టే యాంటీబయాటిక్ తక్కువ పవర్‌వి పెడతాం. అంటే తక్కువ పవర్‌వి అంటే సెఫలోస్పోరిన్స్‌లో ఏదైతే కావాలో అదే పెడతాం. కానీ ఆల్రెడీ పేషెంట్స్ తెలియకుండా 1 మంత్ బిఫోర్ గానీ, ఒక 3 మంత్స్ లోపల బయట ఫీవర్‌తో అడ్మిట్ అయ్యి ఎక్కడైనా బయట ఈ యాంటీబయాటిక్స్ ఆల్రెడీ మొత్తం వాడేసి ఉన్నారనుకోండి, నేను పెట్టిన యాంటీబయాటిక్స్ వాళ్ళకి పనిచేయవు. సో, పని చేయకపోతే ఏమవుతుంది? ఆపరేషన్ బాగానే జరిగి ఉంటుంది, కానీ వూండ్ హీలింగ్ ఉండదు, ఫీవర్స్ తగ్గవు. అప్పుడు మన కల్చర్స్ అన్నీ పంపిస్తాం. ఆ కల్చర్లో అన్ని యాంటీబయాటిక్‌లు రెసిస్టెన్స్ వస్తాయి. అంటే నేను ఎంత బాగా సర్జరీ చేసినా కానీ ఒక పేషెంట్‌కి హీలింగ్‌కి కావాల్సిన యాంటీబయాటిక్ మాత్రం పని చేయట్లేదు. సో, అప్పుడు అనిపిస్తుంటుందన్నమాట. అయ్యో! ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వల్లనే ఈ పేషెంట్‌కి హీలింగ్ జరగలేదు. ఈ పేషెంట్‌కి ఆ సర్జరీ నేను అనుకున్న రీతిలో సక్సెస్ అవ్వలేకపోతున్నాము అన్న బాధని, తర్వాత ప్రజల్లో అవేర్‌నెస్ రావాలి అన్న ఆకాంక్ష మాలో అప్పుడు పుడుతుందనమాట. సో, ఈరోజు ఈ వీడియో ద్వారా ఎవరైతే ఈ యాంటీబయాటిక్స్ తరచుగా వాడుతుంటారో అది సర్జరీ మీద కూడా ఎలా ఎఫెక్ట్ చేస్తుందంటే, ఎప్పుడైతే మనం కంటామినేటెడ్ కేసెస్ మీద ఆపరేషన్స్ చేస్తామో అప్పుడు ఈ యాంటీబయాటిక్ వాళ్ళ హీలింగ్‌కి ఏమాత్రం హెల్ప్ చేయట్లేదు. ఆ హెల్ప్ చేయకపోవడం వలన చాలా నష్టాలు జరుగుతున్నాయి. సో, అది ఖచ్చితంగా మనం పరిగణనలో తీసుకోవాలి. సో, డాక్టర్ గారు మీరు ఇప్పటి వరకు చెప్తున్న దాన్ని బట్టి సర్జరీ కేసెస్‌లో ఈ మిస్‌యూజ్ ఆఫ్ యాంటీబయోటిక్స్ పాత్ర చూస్తుంటే, వాళ్ళు మీకు ఒకవేళ వాళ్ళకి ఒక నెల ముందో, 2 నెలల ముందో ఏమేమి ట్రీట్మెంట్స్ జరిగాయి, లేకపోతే వాళ్ళంతట వాళ్ళు ఏమైనా యాంటీబయోటిక్స్ వాడేసారా? ఇవన్నీ కూడా ఒక సర్జన్‌కి చెప్పాల్సిన అవసరం ఉన్నట్టు కనిపిస్తోంది కదండీ! ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎవరైనా ఆపరేషన్‌కి సిద్ధమయ్యారు, ఒక నెల ముందు వాళ్ళకి ఫీవర్ వచ్చింది అంటే ఖచ్చితంగా రికార్డ్స్ అన్నీ వాళ్ళ చేతిలో ఉండాలి. అవన్నీ చెప్పగలగాలి డాక్టర్‌కి. ఒక నెల ముందే నేను సివియర్‌గా ఇల్ అయ్యాను, దీనికి ఈ ఒక యాంటీబయాటిక్స్ వాడాము అని ఖచ్చితంగా మనకి ఆ చార్ట్, ఏ యాంటీబయాటిక్స్ వాడారు, ఏ ఇల్‌నెస్ వచ్చింది. సో, ఇవన్నీ మన డాక్టర్‌కి ముందుగానే చెప్పుకోవాలి. సపోజ్ మన పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళ దగ్గరే మనకి ప్రాబ్లమ్ వస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉండవు. ఏ యాంటీబయాటిక్ యూజ్ చేశారో కూడా మనకి ప్రాపర్‌గా వాళ్ళు కమ్యూనికేట్ చేయలేరు. సో, అక్కడ మాత్రం మనం ఎంత అడిగినా కానీ ఏదో జ్వరం వచ్చింది, తగ్గింది అని మాత్రమే ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ ఎప్పుడైతే ఐసీయూలో మనకి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అని అన్నీ చూపిస్తుంటాయో అప్పుడే మనకి అర్థమవుతుంది. సో, ఖచ్చితంగా ఒకవేళ
రిమోట్ ఏరియాలో పల్లెటూరు నుంచి వచ్చిన ఎవరైనా యాంటీబయాటిక్స్ ఇలా ఎక్కువ తరచుగా వాడుతున్నారు, లేకపోతే ఇంజెక్షన్స్ వేయించుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ఒక కాగితం మీద రికార్డు మాత్రం మీరు దాచి ఖచ్చితంగా నెక్స్ట్ డాక్టర్ ఎవరికైతే చూపిస్తున్నారో ఆ రికార్డు మొత్తం ఆ కాగితం అయినా అట్లీస్ట్ ఇవి ఇంజెక్షన్స్ మేము తీసుకుంటున్నామని ఖచ్చితంగా చూపిస్తేనే మాకు అర్థమవుతుంది. అంటే దాని ఏ యాంటీబయాటిక్స్ వాళ్ళు యూజ్ చేశారు, సో ఏ యాంటీబయాటిక్స్ మేము పెట్టకూడదు, ఏం పెట్టాలా అన్నది ఆ నిర్ణయం మేము ఇప్పుడు తీసుకుంటాం. అలాగే ఈ మధ్యన పిల్లల్లో కూడా ఎక్స్పోజర్ చాలా ఎక్కువైపోయింది యాంటీబయాటిక్స్కి. అలాగే వాళ్ళు ఎక్కువ వైరస్లు ఏవో వచ్చేస్తూ ఉంటాయి, ఎక్కువ సిక్ అయిపోతున్నారు. దానికి కూడా వాళ్ళు ఒక్కొక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, వెళ్లకుండా వాళ్ళ సొంత తెలివితేటలతోటి తీసేసుకుంటున్నారు యాంటీబయాటిక్స్. ఇది ఫ్యూచర్లో వన్స్ దే ఆర్ లైక్ అడల్ట్స్ వాళ్ళకి వచ్చే ముప్పులు ఏమైనా ఉంటాయా ఇలా ఓవర్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇన్ చిల్డ్రన్ వల్ల? చిల్డ్రన్స్లో ఇన్ఫెక్షన్స్ చాలా చాలా కామన్, కానీ వాళ్ళు ఒక గ్రోయింగ్ స్టేజ్లో ఉంటారు. సో మనం ఏంటంటే బాడీకి ఆ ఫైటింగ్ పవర్ మనం ఇవ్వాలి యాక్చువల్గా పిల్లలకి. అంటే సపోజ్ వాళ్ళు సిక్ అయ్యారనుకోండి, ఆటోమేటిక్గానే బాడీలో ఇమ్యూన్ రెస్పాన్సెస్ యూజువల్ పిల్లలకి చాలా బాగుంటాయి. అంటే మనం ఏమీ పెట్టకపోయినా వాళ్ళంతటా వాళ్ళే కోలుకునే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి. కాకపోతే మనకి పిల్లల మీద ప్రేమ కానీ లేకపోతే గారాబంగా చూసుకుంటున్నాం కాబట్టి ఏదైనా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఒక్క రోజుకే నీరసపడిపోయాడు అన్న ఫీలింగ్తో నెక్స్ట్ డేనే మనం యాంటీబయాటిక్స్ మొదలెట్టేస్తాం. సో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే 1 డే 24 అవర్స్లో వచ్చే ఫీవర్స్ అంత ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉండదు. పిల్లల్లో ఉన్న ఏదైతే గ్రోయింగ్ స్టేజ్, ఇమ్యూనిటీ కూడా డెవలప్ చేసుకునే స్టేజ్, మనం ఆ బాడీకి కొంచెం ఫైటింగ్ కెపాసిటీ గురించి వెయిట్ చేయాలి. అంటే ఆ ఇన్ఫెక్షన్స్తో వచ్చిన ఇమ్యూనిటీ పవర్ ఆ పిల్లల్లోనే ఆటోమేటిక్గా డెవలప్ అవ్వాల్సిన టైం మనం ఇవ్వాలి. అలా చేయకుండా మనం ఏదైతే ఈ ప్రేమతోనో గారాబంతోనో వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళేసి, మనకు చాలామంది పీడియాట్రిషియన్స్ ఉన్నారు, వాళ్ళని ఎప్పుడైనా మనం కన్సల్ట్ చేసినప్పుడు 24 గంటలు అయింది కదా ఫీవర్ వచ్చి, యాంటీబయాటిక్ అయితే అక్కర్లేదు అని చెప్తూ ఉంటారు. బట్ స్టిల్ మాకు ఏదో ఒకటి పెట్టండి, పెడితే కానీ మేము సాటిస్ఫై అవ్వమని అడిగే పేరెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. అడగడం వల్ల తప్పేం లేదు, కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లల్లో న్యాచురల్గా డెవలప్ అవ్వాల్సిన ఇమ్యూనిటీని మనం యాంటీబయాటిక్స్తో సప్రెస్ చేసేస్తున్నాం. సప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు ఎదిగే కొద్దీ మళ్ళీ ఇదే ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, అప్పుడు ఈ యాంటీబయాటిక్ పని చేయకపోవచ్చు. మీరు ఇచ్చిన యాంటీబయాటిక్ ఏదైతే చిన్నప్పుడు వాడేశారో అది పెద్ద అయ్యాక పని చేయకపోవచ్చు. అలాగే బాడీకి మనం చిన్నప్పుడు ఆ టైం ఇవ్వలేదు, ఫైట్ చేసే టైం, పెద్ద అయ్యాక అస్సలే ఉండదు. పెద్ద అయ్యాక కొత్తగా డెవలప్ అయ్యే ఇమ్యూన్ సెల్స్ కొత్తగా అంత ఫాస్ట్గా చిన్నపిల్లల్లో డెవలప్ అయ్యేంత ఫాస్ట్గా పెద్ద అయ్యాక డెవలప్ అవ్వవు. సో మేము గమనించింది ఏంటంటే చాలా మట్టుగా ఎవరైతే చిన్న పిల్లల్లో ఎక్కువ యాంటీబయాటిక్ ఓవర్ యూస్ చేస్తున్నారో వాళ్ళకి పెద్ద అయిన తర్వాత ఈ ఇమ్యునాలజీ రిలేటెడ్ డిజార్డర్స్ లైక్ అలర్జిక్ రియాక్షన్స్ కానీ, లేకపోతే ఈ ఆస్తమా కానీ, ఎనీ టైప్ ఆఫ్ ఇమ్యునలాజికల్ డిజార్డర్స్ యొక్క రేటు కొంచెం ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఎందుకు అంటే మనం చిన్నప్పుడే ఇమ్యూన్ సెల్స్ని డెవలప్ చేయకుండా యాంటీబయాటిక్స్తో అణిచివేసేస్తున్నాం. సో వాళ్ళు ఎదిగే కొద్దీ ఆ ఇమ్యూన్ సెల్స్ ఎక్కువ లేకపోవడం వలన ఏదైనా కొత్త ఏజెంట్ వాళ్ళకి తగిలితే వెంటనే రియాక్షన్ చూపించేస్తాయి. అవి ఆస్తమా కావచ్చు, లేకపోతే ఎనీ టైప్ ఆఫ్ కొలైటిస్ కావచ్చు, ఇలాంటి ఇమ్యునలాజికల్ డిజార్డర్స్కి ఎక్కువ ససెప్టబుల్గా ఉంటారు. అలాగే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్, అంటే చిన్నప్పుడే మనం వాడేసిన యాంటీబయాటిక్ పెద్ద అయ్యాక మళ్ళీ యాంటీబయాటిక్ యూజ్ చేస్తున్నప్పుడు అది పని చేయకపోవచ్చు. సో ఎప్పుడైతే యాంటీబయాటిక్ మనకి పని చేయట్లేదో కొత్త యాంటీబయాటిక్స్ను మనం కనిపెట్టడం చాలా చాలా కష్టం. అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఉన్న యాంటీబయాటిక్స్ని ఒక జాగ్రత్తగా ఒక అస్త్రంలాగా వాడుకోవాలి. ఊరికే దాన్ని మనం సపోజ్ నేను ఇప్పుడు మనం మహాభారతంలో చెప్పినట్టు ఒకరిని కొట్టడానికి బ్రహ్మాస్త్రం వాడాలి అంటే అదే వాడాలి. నేను ఊరికే చిన్న చిన్న బంటుల్ని కొట్టడానికి కూడా బ్రహ్మాస్త్రం వేసేస్తానంటే నిజంగా బ్యాక్టీరియా వచ్చినప్పుడు ఈ యొక్క పవర్ దానికి సరిపోదు, అస్త్రం సరిపోదు. సో అలాగే మనం చిన్నప్పుడే చీటికి మాటికి యాంటీబయాటిక్స్, ఆ హై పవర్ యాంటీబయాటిక్స్ ఏదైతే వాడేస్తున్నామో ఈ యాంటీబయాటిక్ మళ్ళీ వాడు ఎదిగాక అదే యాంటీబయాటిక్ పని చేయదు. సో అందుకని చాలా కాషియస్గా పీడియాట్రిషియన్ కన్సల్టెన్సీ తర్వాతే మనకి నిజంగానే అంత సివియర్గా అనిపిస్తే పీడియాట్రిషియన్ ద్వారా మనం
ఏ యాంటీబయాటిక్ ఏ టైంలో ఏ క్లాస్ అంటే చిన్న క్లాసా, హై డోసా, చిన్న డోసా అన్నీ పరిగణనలో తీసుకొని డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి.